ఎందుకు ఆ యొక్క నార బట్టల యొద్ద ఆ యొక్క తల రుమాలు ఉండకుండా సపరేట్‌గా పెట్టడం జరిగింది? ఎందుకు దాన్ని సపరేట్‌గా పెట్టి చుట్టు పెట్టుబడి మరీ యోహాను క్లియర్ కట్‌గా రాస్తున్నాడు. నార వస్త్రాల దగ్గర ఆ తల రుమాలు ఉండకుండా దాన్ని సెపరేట్‌గా ఒక చోట చుట్టు పెట్టబడి ఉండడం చూస్తాం. అయితే యేసు ప్రభువారు ఎందుకు ఆ యొక్క తల రుమాలనేది చుట్టు పెట్టబడి ఉందనేది మనం ధ్యానించినట్లయితే, యూదుల సాంప్రదాయంలో ఎవరైనా నిద్రించినట్లయితే వాళ్ళు ఫస్ట్ ఒక వస్త్రాన్ని జుట్టి, సెకండ్ ఒక వస్త్రాన్ని జుట్టి, మూడవదిగా చుట్టినటువంటిదే తల రుమాలనమాట. అంటే వాళ్ళు ఆ మూడవ వస్త్రాన్ని చుట్టి పూడ్చిన తర్వాత అది 3, 4 రోజుల తర్వాత ఆ యొక్క డెడ్ బాడీ అనేది చీము, వాటర్ కలిసి అది ఇంకా పాడైపోయింది, ఇంకా దుర్వాసన వస్తుందన్న టైంలో యూదులు వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే నిద్రించారో ఆ సమాధిలోకి వెళ్ళి వీళ్ళు ఏం చేసేవారంటే సుగంధ ద్రవ్యములు పూసేవారు. ఇప్పటికి కూడా సాంప్రదాయము యూదులలో ఉంది. అయితే ఇక్కడ నార వస్త్రాలు, తల రుమాలు అక్కడ పెట్టబడి ఉండటం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆ యొక్క నార వస్త్రం దాకా కూడా ఆ కుళ్ళు అనేది బయటకు వచ్చిన తర్వాత ఇక స్మెల్ వస్తుంది, వెళ్ళి సుగంధ ద్రవ్యములు పూద్దామనే ఉద్దేశంతో యూదులు అనేవారు వెళ్ళేవారు. అయితే ఇక్కడ తల రుమాలు, నార వస్త్రాలు సమాధిలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు సజీవుడు, ఆయన హీజ్ రిజరాక్టెడ్, అంటే ఆయన పునరుద్ధానమై లేచాడు. ఆయన ఆ తల రుమాలు, ఆ యొక్క నార వస్త్రాలు సజీవంగా అంత నీట్గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేచాడు అనే అర్థం. కనుక ఇక్కడ ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మా స్నేహితుడు ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్ళినప్పుడు ఆ పక్క బెంచ్లో కూడా యూదులకు సంబంధించిన కుటుంబం వచ్చిందనమాట. అయితే ఆ కుటుంబము ఆ ఇద్దరు పిల్లలు, ఆ భార్య భర్తలు వచ్చారు. ఈయన ఏదో మర్చిపోయినని బయటికి వెళ్ళిన తర్వాత ఆ భార్యతో చెప్పి ఒక కర్చీప్ అనేది మడత పెట్టి బెంచ్ మీద పెట్టి వెళ్ళడం జరిగిందనమాట. ఇది మా స్నేహితుడు అనేవాడు అబ్జర్వేషన్ చేసి ఆయన వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో ఒక 2 minutes మాట్లాడిన తర్వాత ఎందుకని మీరు కర్చీప్ పెట్టాలి వెళ్ళారని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడనమాట. మా యూదుల సాంప్రదాయంలో మేము ఒక స్థలానికి వెళ్ళినప్పుడు మరలా ఆ స్థలానికి మేము వస్తామనే ఉద్దేశం మాలో కలిగినప్పుడు ఈ విధంగా మేము కర్చీప్ అనేది మడత పెట్టి వెళ్తామని సమాధానం చెప్పడం జరిగిందనమాట. అయితే యూదులు ఇప్పటికి కూడా సాంప్రదాయం, అంటే తల రుమాలు నార వస్త్రాల పక్కన ఉండకుండా సపరేట్గా అవి పెట్టబడి ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఉదాహరణకు ఫ్రీ బస్సులు ఇప్పుడు ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మనం బస్సు ఎక్కేటప్పుడు అత్యధికమైనటువంటి ప్రజలు ఉంటారు. అంటే ఒక 100 మందికి పైగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, బస్సు వెనకతలకి వెళ్ళి ఏదో ఒక సీట్లో కర్చీప్ వేస్తాం. ఆ కర్చీప్ వేసినప్పుడు దాని అర్థం ఏంటంటే మన ముందు 100 మంది ఉన్నప్పటికీ కూడా ఆ కర్చీప్ వేసామంటే వాళ్ళు వెళ్ళేటువంటి వారు చూసి ఏమనుకుంటారు, ఇక్కడ ఎవరో కర్చీప్ వేశారు, ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు కూర్చుంటారనే ఉద్దేశంతోనే కదా దాన్ని విడిచి ఇంకొక చోటుకి వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా తల రుమాలు సపరేట్గా పెట్టబడింది, చుట్టబడి ఉందంటే, దాన్ని ఫోల్డ్ చేసి ఉంచబడిందంటే మరలా ఆయన ఈ లోకానికి వస్తాడు, మరలా ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని తీసుకెళ్తాడనే ఉద్దేశం.